ప్రాంతాలు నేట మునిగిపోయినటువంటి ప్రాంతాలకు మరి ఎన్నో సహకారాలు అందించారు. మరి అపరాలని, మళ్ళీ పులిహారని, ఇలాంటివి ఎన్నో అపరాలు అందించి ఎన్నో కార్యక్రమాలు వారు ఒక టీముగా ఏర్పాటు చేసుకుని మరి ఏసీపీ అనే ఒక ఆ టీముని ఏర్పాటు చేసుకుని ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి దైవజనులు మరి ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వచ్చారు. మరి కాబట్టి మరి వారి వర్తమానాన్ని మనం వినాలి. తప్పకుండా దయచేసి కూర్చోండి, ఎవరు కూడా అడ్డు తిరగకుండా. మరి ఈ సమయంలో ఆలస్యం చేయకుండా దైవజనులు మరి ఇస్మాయిల్ గారికి ఈ యొక్క వాక్య సందేశాన్ని అందించాలని సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. దేవునికి నామానికి మహిమ కలుగుతూ చప్పట్లు కొట్టండి. దేవుని ఘనమైన నామాన్ని బట్టి కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నన్ను ఈ ప్రాంతానికి ఆహ్వానించిన తమ్ముడు ఏలియా గారికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా అధ్యక్షత వహించి నడిపిస్తున్న నా తోటి జత పని వారైన దైవజనులకు, అట్లాగే వేదిక మీద ఉన్న నా ప్రియమైన తమ్ముళ్ళు, నా దేవుని తోటలో జత పని వారైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్. ఏది ఏమైనా ఇవి చాలా దుర్దినాలు. ఈ దుర్దినాలలో మన జీవితాలకు అవసరమైన శ్రేష్టమైన మాటలు ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే మన కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి ఆ మాటలు మనకెంతో దోహదపడతాయి. ఈరోజు దేవుని ప్రణాళిక సర్వ సమాజానికి అర్థం కావాలని దేవుడే తన నామమును బట్టి ఆయా జాతుల్లో నుండి, ఆయా మతాల్లో నుండి, ఆయా కులాల్లో నుండి, ఆయా వర్గాల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళిక మానవ జాతికి పరిచయం చేయడానికి కొంతమంది వ్యక్తుల్ని దేవుడు పైకి లేపుకున్నాడు. ఎందుకంటే ఆ దేవుని ఉన్నతమైనటువంటి ప్రేమ ఏ భాషలో ఉన్నవాడికైనా అందించటం కోసం. ఈరోజు ఈ వేదిక మీద నిలబడి దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నటువంటి నేను ఇస్లాం కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. मेरे प्यार भाई बहन, अजीज दोस्तों, खुदावन यीशु मसीह का नाम में आपका मुबारक कबूल हो. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కేవలం ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అనుకుంటున్నట్టుగా, కొంతమంది వ్యక్తులంటే ఈ సమాజంలో డబ్బున్నవాడు ఒక కులం, డబ్బు లేనివాడు ఒక కులం. అంటే పేదవాడు ధనికుడు అనేటటువంటి రెండు వర్గాలే ఈ సమాజంలో ఉన్నాయి. కానీ దానికంటే భిన్నంగా సమాజాన్ని ప్రభావితం చేసేది ఏమిటి అంటే కులం. ఏంటి? కులం. అసలు బలంగా పనిచేసేది ఏంటంటే కులం. కూటికి లేనోడైనా సరే కులం పట్టుకుని, కులం కార్డేసుకుని ఎగిరెగిరి పడేటటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. కానీ మనిషికి కులంలో రక్షణ ఉందా అని ఒక ప్రశ్న వేసుకుంటే కులం మనిషిని రక్షింపదు. కులం మనిషి ప్రాణానికి ఏ రకమైనటువంటి భద్రతనివ్వదు.
కులం మనిషికి ఆరోగ్యం ఇవ్వదు, కులం మనిషి యొక్క ఆకలి తీర్చదు. బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఈ భారతదేశంలో నిన్ను గుర్తించాలి అంటే, నిన్ను మనిషిగా గుర్తించాలంటే ముందు ప్రభుత్వ రంగ ప్రతి సంస్థలో కూడా ఏం చెప్పాలంటే నీ కులం చెప్పాలి. అర్థమైందా? నువ్వు మనిషివి అనేటటువంటి విషయాన్ని గుర్తించే అంశం కంటే నిన్ను దేనితో గుర్తిస్తారు అంటే కులంతో గుర్తిస్తారు. కానీ ప్రపంచ దేశాల్లో లేని కులం మన భారతదేశంలో ఏమండి చాలా జుగుప్సాకరమైనటువంటి పద్ధతిలో సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాలి, ఈ సొసైటీ కులాల వారీగా మనుషుల్ని విభజించింది కాబట్టి ఆయా కులాలలో నుండి కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును గూర్చినటువంటి వార్త తెలియచేయడానికి నాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుని ఆయన ప్రేమ సువార్తను ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ గమనించాలి, మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేమ యొక్క గొప్పతనాన్ని రుచి చూచారు కాబట్టి ఇక్కడ మీరు కూర్చున్నారు. రుచి చూడని వారు దీనికి బయట ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే కొంతమంది రుచి చూడాలి అని కూడా వచ్చిన వారు ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుడు మనిషిని ప్రేమించడానికి కులములో నుండి చూచి నిన్ను ప్రేమించడం. బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ బాగా ఆలోచించండి. నీకు ప్రేమ, దేవుని ప్రేమ కులాన్ని బట్టి దొరకదు. నువ్వు మనిషివైతే చాలు దేవుడు నిన్ను ప్రేమించడానికి. ఏమైతే చాలు? నువ్వు మనిషివైతే చాలు. అంతేకాదు, కులానికి వాల్యూ మనిషిలో ఉందేమో కానీ మనిషిని సృష్టించిన దేవుడి దగ్గర మాత్రం వాల్యూ లేదు. దానికి వాల్యూ లేదు. విలువ లేని వాటి మీదనేమో మనుషుల ధ్యాస, విలువైన వాటిని రుచి చూపించడమేమో దేవుని యొక్క ఆశ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ గమనించాలి. అందుకే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. స్తోత్రం చెప్పండి. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎవరు ఈ క్రీస్తు? ఈ క్రీస్తుతో ఈ దేశానికి సంబంధం ఏంటి? ఈ మనుషులతో సంబంధం ఏంటి అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే దానికి చాలా అద్భుతమైనటువంటి సమాధానం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ యావత్ ప్రపంచమంతటి మీద భారం ఒక ఆయనకు ఉంది. భారం ఒక ఆయనకు ఉంది. కుటుంబం అంతటి మీద భారం తండ్రికి ఉన్నట్టు ప్రపంచం మీద భారం ఎవరికి ఉంటుందంటే ఈ ప్రపంచాన్ని నిర్మించిన వాడికి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఈ ప్రపంచమంతటికి తండ్రి దేవుడు. తండ్రి దేవుడు. ఆ దేవునికి ఉన్నటువంటి భారం ఏమిటి అంటే మనిషి దేవుని ప్రణాళికను తెలుసుకోవాలి. మనిషి దేవుని ప్రణాళికను తెలుసుకోవాలి. ఆ ప్రణాళిక తెలుసుకొనకపోతే మనిషి తీవ్రంగా నష్టపోతాడు. మనిషి నష్టపోతే
మనిషిని చేసిన దేవునికి బాధ కానీ, ఏమండి, ఈ ప్రపంచంలో మట్టిలో పుట్టి మట్టిలో గిట్టిపోయే, ఏమండి, ఈ ప్రభుత్వాలకి బాధ ఏంటి? అధికారాలకు బాధ ఏంటి? జాగ్రత్తగా గమనించాలి. అందుచేత సర్వ మానవాళ్లను తన ప్రణాళిక వైపు త్రిప్పడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటే ఈ లోకంలో ఏ విధంగా ఆయన బయలుపరిచాడు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు రూపంలో ఆ ఏర్పాటును బయలుపరిచాడు. అందులో భాగంగా బైబిల్ ఏమని చెప్పుద్ది అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మీరంటే దేవునికి ప్రేమ. ఎంత ప్రేమంటే, ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవడైతే విశ్వాసముంచుతాడో, విశ్వాసముంచే ప్రతి వాణ్ణి కూడా రక్షించే ప్రణాళిక కోసం ఆయన ఈ లోకానికి క్రీస్తును పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి ఇక్కడ గమనించాలి. అంటే దేవుని ప్రేమ ఎవరిని త్రోసివేసేది కాదు, ఎవరిని దూరం పెట్టేది కాదు, ఎవరిని విడిచిపెట్టేది కాదు. ఆయన వ్యక్తిత్వంలోనే ఏమి ఇమిడి ఉంది అంటే, ప్రేమ ఇమిడి ఉంది. ప్రేమ ఇమిడి ఉంది. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చినటువంటి మీ జీవితాల్లో కూడా మీరు కోరుకునే ప్రేమ ఈ లోకంలో క్రీస్తు నొద్ద నుండి సమృద్ధిగా మీకు దొరుకుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నీవు ఏ ప్రేమను కోరుకుంటున్నావు? ప్రేమించటంలో నీ కుటుంబం ఓడిపోయి ఉండొచ్చు, నీ పిల్లలు ఓడిపోయి ఉండొచ్చు, నీ భర్త ఓడిపోయి ఉండొచ్చు, ఈ సమాజం ఓడిపోయి ఉండొచ్చు. కానీ ప్రేమించడంలో ప్రపంచ మధ్య భాగంలో సిలువలో వేలాడుతున్నటువంటి యేసు నా యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. రా, నిన్ను ప్రేమిస్తాను. నిన్ను ప్రేమించడానికి నీ కులంతో నాకు సంబంధం లేదు, నీ మతంతో నాకు సంబంధం లేదు, నీ భాషతో నాకు సంబంధం లేదు, నీ ఆస్తితో నాకు సంబంధం లేదు. నీవు మనిషివి, నీవు నా సొత్తువి. ఇదిగో నేను నిన్ను సంపాదించుకున్నట్టుకై నేను సిలువలో వేలాడుతూ నిన్ను పిలుస్తున్నాను, రా నా దగ్గరికి అని. ఈరోజు ప్రియులరా, జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం, దేవుని యొక్క ప్రేమ ప్రతి మనిషి వద్దకి ఏ విధంగా వచ్చింది అంటే, విశ్వసించేవాడికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుని ప్రేమ ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇప్పుడు పౌలు గారు ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నప్పుడు, కొరింథీయులకి ఉత్తరం రాస్తున్నప్పుడు, ఆ ఉత్తరంలో మతాధికారులు ఉన్నారు, ఆ ఉత్తరంలో జ్ఞానులు ఉన్నారు. కానీ మతాధికారులకి దొరకని ప్రేమ, అర్థం కాని సందర్భం, జ్ఞానులకు తెలియబడినటువంటి సత్యం దేవుడు ఎవరికి తెలియచేశాడు అంటే, లోకంలో వెర్రివారిగా పిలువబడుతున్నటువంటి మానవులకు తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం తెలియజేశాడు? ఆయన ఉనికిని గూర్చిన సమాచారం, ఆయన ఏర్పాటును గూర్చినటువంటి సమాచారం. మీకు ఒక విషయం, నేను మీకు ఈ రాత్రి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవ్యం మతం కాదు. మతం అనుకుంటే పొరపాటే. మీకు ఒక విషయం తెలుసా?
మతంలో దేవుడు ఉండడు. ఎవరుండరు? మతంలో దేవుడు ఉండడు. మతానికి దేవునికి సంబంధం లేదు. ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి. మనుషులు దేవుణ్ణి మతంలో బంధించాలనుకుంటారు. అర్థమైందా? దేవుణ్ణి బంధించడం ఎవడి వల్ల కాదు, నేను బంధించేసాను అనుకుంటాడు. అర్థమైందా? అందుకే దేవుణ్ణి ఆనాటి సమాజం మతంలో నుండి చూసినప్పుడు ఆ దేవుడు వారికి దొరకలా, ఆ దేవుడు వారికి కనబడలా. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకి బైబిల్లో యూదులు ఉంటారు. యూదులకి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో ప్రమాణాలు చేశాడు. ఏమండి, వారి యొక్క ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూనే ఉన్నారు. బోధిస్తున్నప్పుడు వారి ప్రవచనాల్లో ఎవరిని గుర్చిన సమాచారాన్ని విన్నారంటే మెస్సయ్య వస్తాడు, రాజ్యం తెస్తాడు అని. మెస్సయ్య వస్తాడు, రాజ్యం చేస్తాడని. యూదులందరి ఆలోచన అదే. మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాడా అని వాళ్ళు సునగోగు మందిరాల్లో ఏమండి వాళ్ళు ప్రార్థనలు జరుపుతూ ఉన్నారు, సమాజంగా కూడుకుంటూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, వాక్యం వింటూ ఉన్నారు. మెస్సయ్య రానే వచ్చేసాడు. మెస్సయ్య రానే వచ్చేసాడు. అర్థమైందా? ఆయన పుట్టడం జరిగిపోయింది, ఆయన కొంతమంది చూడడం జరిగిపోయింది. ఇంతకీ ఎవరు చూడలా? రోజు వాక్యం వినేవాడు చూడలా, రోజు బైబిల్ చదివేవాడు చూడలా. అంటే ధర్మశాస్త్రాన్ని పఠించేవాడు చూడలా. రోజు దేవుని గురించి గట్టిగా బోధ చేసేవాడు చూడలా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు చూడలా? దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంటే మతంలో బంధించేసాం అనుకున్నారు. చాలా జాగ్రత్తగా గమనించారు. యేసయ్య మాట చెప్పాడు. ఆనాటి మతాధికారుల పద్ధతిని ఎలా ఖండించాడు అంటే ఆయన, ప్రియరా మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏమన్నాడంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించి దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుతున్నారు మీరని ఏమన్నాడండి ఆయన? భక్తిలోకి ఏది తీసుకొచ్చారు? మనుషుల పద్ధతులు. ఎవరిని బయటికి తోసేశారు? దేవుని నీతిని, దేవుని ధర్మాన్ని, దేవుని ఆజ్ఞల్ని బయటకు తోసేశారు. ఈనాటి సమాజం కూడా అలాగే ఉంది. ఏ అంశంలో అయినా సరే, అంటే దైవారాధన ఎక్కడ జరుగుతున్నా, దేవుని పేరట దైవారాధన ఎక్కడ జరిగినా ఆ జరిగిన దైవారాధనలో మనుషుల్ని కూర్చున్నారు కానీ దేవుణ్ణి బయటికి తోసేశారు. ఎవరిని? దేవుణ్ణి బయటికి తోసేశారు. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో కూడా విశ్వాసులు ఎవరిని బయటికి తోసేశారంటే రక్షణ ఇచ్చి సిలువలో వేలాడి నీ కులం చూడకుండా, నీ భాష చూడకుండా, నీ స్థాయి చూడకుండా, నీ స్థితి చూడకుండా నీకు గొప్ప రక్షణ ఇచ్చి నిన్ను వెలిగించి నిన్ను బలపరిచి నీకు సహాయం చేసి నడిపిస్తున్నటువంటి ఆయన చూడడం మానేసి నువ్వు ఎవరిని చూడడం మొదలెడతావు అంటే పాస్టర్ గారిని చూడడం మొదలెడతావు. అర్థమైందా? నువ్వు పాస్టర్ గారిని చూడడం మొదలెడతావు. దేవుడు పాస్టర్ గారిని చూడమని చెప్పలా, జాగ్రత్త గమనం, చూడమని చెప్పలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు మాదిరి పాస్టర్ గారు కాదు, నీకు మాదిరి నీ సంఘ సహోదరి కాదు, నీకు మాదిరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఈ బైబిల్లో ఉన్న ప్రతి సందర్భం నీకు మాదిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వ్యక్తి ఆరాధన పెరిగిపోయింది క్రైస్తవ్యంలో. ఏ ఆరాధన? వ్యక్తి ఆరాధన.
కనీసం ప్రియులారా, ఏమండి, నేను ప్రభువుని నమ్ముకున్నా, మీరు ప్రభువుని నమ్ముకున్నారు, అందరం ఏ పరలోకానికి వెళ్తాం? ఎన్ని పరలోకాలు ఉన్నాయి? కానీ ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయి? వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. ఏమండి, ఇక్కడే పడతలేదంటే అక్కడికి వెళ్ళి కొట్టుకుంటారంటే వీళ్ళు. ఎక్కడ కొట్టుకునే వాళ్ళకి అక్కడ చోటు లేదు. అసలు అక్కడికి పిలవడు ఆయన. పిలుతాడా? పిలుతాడా? పిలవడు. నీకు ఇక్కడే పడినప్పుడు అర్థమైందా? ఇక్కడే నువ్వు పార్టీలు కట్టేసినప్పుడు నీలాంటి వాడిని అక్కడికి పిలిస్తే అక్కడ పార్టీలు కట్టేసి ఆయన కుర్చీ ఎక్కడ పక్కకు లాగేస్తామని నిన్ను అసలు పిలవడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైందా? దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం, మనుషులు చాలా ఏమండి కుయుక్తితో కూడినటువంటి ఆలోచన దృక్పథం కలిగినటువంటి వాళ్ళు. కానీ దేవుని ఆలోచన విధానం ఎలాంటిది అంటే సమాధానకరమైనది, శాంతియుతమైనది, నెమ్మదిని కలిగించేది, సౌఖ్యాన్ని కలిగించేది, సంతోషం ఇచ్చేది. అందుకే ప్రియులారా, ప్రభువుని కలిగినటువంటి వారు ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు వారి మధ్య ఉండవలసింది ఏమిటి అంటే సమాధానం. ఈ కింద కూడా అదే రాశారు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అందుకే మేలు మనోహరం లేకుండా పోయింది. ఎందుకు పోయింది అమ్మా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అసలు వీళ్ళు కలిస్తే కదా మేలు చూస్తాకి. అర్థమైందా? ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. ఎవరు పాడైపోతున్నారు, ఎవరు వాక్యం నుండి పక్కకు వెళ్ళిపోతున్నారు, ఎవరు దేవుని ప్రణాళిక నుండి వైదొలిగిపోతున్నారు. ఈ సమాజంలో క్రైస్తవ సంఘమా, దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఆయన ఏర్పాటు యొక్క ఆలోచన ఏంటో ఏ రోజైనా నువ్వు గుర్తించావా? కానీ మనుషులు ఏం చేశారంటే ఓ మతాన్ని స్థాపించేశారు, దానికి ఒక పేరెట్టేశారు, ఆ మతంలో బంధించేశారు, దేవుని పక్కన పెట్టేశారు. ఈయన మాత్రం ఎవరో ఈ వేదిక మీద ఉన్న ఈ పాస్టర్ గారు మాత్రం ఏం చెప్తాడో తెలుసా? మొత్తం అటెన్షన్ అంతా ఆయన వైపు తిప్పుకుంటాడు. అటెన్షన్ అంతా ఆయన వైపు. ఈరోజు అటెన్షన్ సేవకుడు వైపు తిప్పుకుని ఏ సంఘం పరలోకానికి పోదు. తెలుసుకో. ఈరోజు అటెన్షన్, నీ అటెన్షన్ దేని మీద ఉండాలో తెలుసా? దేవుని వాక్యం మీద. దేవుని వాక్యం మీద ఉండాలి. అందుకే ఏమండి, మతాధికారులు మతం ఏం చేసింది అంటే దేవుని పక్కనట్టి మతంలో ఏం కల్పించారంటే వాళ్ళ సొంత ఆలోచనలు కల్పించారు. ఏం కల్పించారు? సొంత ఆలోచనలు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ సొంత ఆలోచనలో మొదటి భాగం ఏమిటి అంటే దేవుని పిల్లలు అంతా వ్యాపారం. ఎందులో? బిజినెస్. ఈరోజు భక్తి ఏమైపోయిందంటే బిజినెస్. అవండి ప్రియమైన దేవుని పిల్లల, ఈ క్యాలెండర్ కొనో, నీకు అదృష్టం, నిన్ను పట్టుకుని అసలు విడిచిపెట్టనే క్యాలెండర్లో అదృష్టం ఉంటుందండి? క్యాలెండర్లో అదృష్టం ఉంటుందా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. క్యాలెండర్ మారిపోద్ది కానీ మారంది ఏంటిది? మారిపోయే క్యాలెండర్ని 27-28 రూపాయలు పడే క్యాలెండర్ని 50,000 ఎట్టి పాడుకుంటాడు. ఆడికి ఉందంటారా? అసలు ఉందంటారా? అది ఎటుపోతుంది, ఇది ఎటుపోతుంది. భక్తి లేదు, దైవ చింతన లేదు. దేవుడు నీ నుండి ఏది ఆశిస్తున్నాడో అది నువ్వు గుర్తించు.
నీకు అంత పై మెరుపులే కావాలి. ఏ మెరుపులు? పై మెరుపులే. ఈరోజు క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు మీ వెర్రితనాన్ని చూచి, మీ వెర్రి భక్తిని చూచి ఆయన చాటును ఏడుస్తున్నాడు. ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. అందుకే సంవత్సరాల తరబడి మెస్సీ కోసం వాళ్ళు ఎదురు చూస్తే, ఎదురు చూచిన వాళ్ళకి మెస్సీ కనబడలా, వాళ్ళకి కనబడలా. ఎక్కడో పొలంలోనంట గొర్రెలు కాచుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చిందట దేవదూత. ఎందుకని? వీళ్ళు పనికిమాలినోళ్ళని. ఎవరో ఎదురు చూసేవాళ్ళు పనికిమాలినోళ్ళు. అందుకనే యేసయ్య కూడా ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. అదేమిటి అంటే, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయంట. ఎన్ని? 100. ఒక్కడు తప్పిపోయిందంట 100లో. ఏమంటే ఒక్కడు తప్పిపోయిందని 100లో 99ని ఎక్కడ వదిలేశాడు? చెప్పాలి. ఎక్కడ వదిలేశాడండి? అడవిలో వదిలేసి ఆ తప్పిపోయిన ఒక్కదాని కోసం వెతుక్కుంటా వెళ్తున్నాడట. ఎక్కడుంది అని. ఏమండే, ఒకడు తప్పిపోతే దాన్ని ఎత్తుక్కుంటా ఎందుకు వెళ్ళాడు? మరి 99ని ఎవడు చూస్తాడో? వీటిని గాలికి వదిలేసినట్టే కదా? వదిలేసినట్టేనా? కాదా? మీరు బైబిల్ సరిగ్గా చదివితే కదా. ఒక్కొక్కరి దగ్గర ఎంతెంతలో బైబిళ్ళు ఉంటాయి. తీసుకెళ్ళి ఎక్కడ వచ్చారంటే అదేంటమ్మా, ఆ టాయిలెట్ బాక్స్ దగ్గర, లేకపోతే ఏమండి ఆ అరమరలోనో, ఆ దిండ్ల మీదో, లేకపోతే ఆ టీవీ మీదో. ఇప్పుడు 5 వరకు అయితే పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి. ఇప్పుడు నిలబడదు కదా. ఇప్పుడు టీవీ దగ్గర పెట్టడం మానేసి తలదిండి కింద పెట్టుకుంటున్నారు. ఏంటండి బైబిల్ ఎక్కడ పెట్టుకున్నావు? ఇగో పిల్ల తలదిండి దగ్గర పెట్టు. బైబిల్ తలదిండి దగ్గర పెడితే ఏం జరుగుద్ది? దయ్యాలు పోతాయా? అలా ఉందా? అసలు బైబిల్ తలదిండి మీద కాదు ఉండాల్సింది, బ్రతుకులో ఉండాలి. ఎందులో ఉండాలి? బైబిల్ బ్రతుకులో ఉంటే దయ్యం కాదు కదా, దయ్యం తాతయ్య కూడా స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అదనమాట. అర్థమైందా? బ్రతుకులో బైబిల్ తలదిండి కింద ఓ పెద్ద వరుసలో పేరు చేసుకున్న దెయ్యం మీద దెయ్యం వచ్చి పడతారు తప్ప నిన్ను మాత్రం దాటిపోతుంది. గుర్తుపెట్టుకో. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని వాక్యం చెప్పేటటువంటి సత్యం ఏమిటి అంటే, వాళ్ళు ఏమండి మెస్సీ కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళకి దొరకలా. మెస్సయ్య పుట్టాడన్న సమాచారం ఎవరు తీసుకొచ్చారండి అక్కడికి? జ్ఞానులు ఎవరండి? అసలు జ్ఞానులకి ఈ బైబిల్లో ఉన్న ప్రవచనాలకి సంబంధం ఉందా? లేదు. అసలు సంబంధం లేనివాడేమో ఆయన్ని కనుగొన్నాడు, ఆయన పుట్టాడన్న సమాచారం తెలుసుకున్నాడు. సంబంధం ఉన్నవాడేమో సంబంధం ఉన్నవాడు సంచులు వేసుకుని తిరుగుతున్నాడు రోజు. స్తోత్రం చెప్పండి. ఏంటదే అమ్మా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అరే బాబు, యూదులకు రాజుగా పుట్టాడంట. ఈ సమాచారం ఏమండి? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగితే
ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు గుండెగా జారిపోయింది. ఎందుకని? నా కుర్చీకి ఎక్కడ వేస్తాడు వద్దు అని. ఎవడు బాధ ఆడిది? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవడు బాధ ఆడిది? అర్థమైందా? అసలు యూదులకి రాజుగా నేనుంటే ఇంకొక రాజు ఎక్కడ పుట్టాడు? అసలు పుట్టేవాడు ఎవడైనా ఉంటే నా స్థానంలో పుట్టాలి, కానీ ఎక్కడో పుడతావేంటి? ఒరే అబ్బాయి, ఈ సంచులు వేసుకుని తిరిగే వాళ్ళందరూ రండి రాన్నాడట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏమిరా, యూదులకు రాజుగా పుట్టాడంట, సంచులో పెట్టింది సంచులోనే ఉంచుతున్నావా? ఏమైనా సక్కలు వచ్చి కిందకి దింపి చూస్తున్నావా అని చెప్పి అడిగితే గబగబా తీసుకొచ్చి చూశారట. చూస్తే ఇంకెక్కడో లేడో, ఆల్రెడీ పుట్టేశాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎవరు గుడ్డోళ్ళండి? రాజుగారు గుడ్డోడు, ఈ సంచులు వేసుకుని తిరిగేవాడు గుడ్డోడు. జాగ్రత్త గమనించాల్సినటువంటి విషయం అంటే, దేనినైతే ఇశ్రాయేలు దేనినైతే వెతికిందో అది వారికి దొరకలేదని రాయబడి ఉంది. దొరకలేదో. ఎందుకు దొరకలా? ఎందుకు దొరకలా? వాళ్ళు చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ మాట జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దొరకలేదో, అది రోమీలకు రాసిన పత్రికలో ఒక్కసారి. ఎందుకో నన్నిల్తగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను ఏంటంట చెప్పండి, అయినను. ఈ మాటకి అర్థం ఏంటంటే, ఆడు మంచోడే గాని అని. గాని అంటే ఏదో ఉందే, తేడా పడిపోయింది, గండి అడిపోయింది అక్కడ. అది గాని అనేది వచ్చిందంటే ఖచ్చితంగా హాని అనేది ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఎలాంటి వారు అంటే, వారు దేవుని యందు ఆసక్తి గల వారిని వారిని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. దేవుడు అంటే ఆశే, మీకులాగా నాకులాగా. ఎవరిలాగామా? ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోతావా? ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోతాం. దేవుని పిల్లల విచిత్రం ఏంటంటే, ఏమండి, మనకులాగా మనం ఇలా వెళ్ళి అలా వచ్చేసినట్టు ఇది కూడా ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం ఎలాగమ్మా ఇలా వెళ్ళి ఇలా వచ్చేసినట్టు ఇది కూడా ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక అమ్మంట, ఆడవాళ్ళు చాలా తెలివిగలవాళ్ళండి. మీరు అర్థమైనా? మీరు ఎంత తెలివిగలవాళ్ళో తెలుసా? అందుకే లేచింది మహిళ లోకం ఊరికనే అన్నారైతే. అసలు మహిళలు లేస్తేనంట, మహిళలు లేస్తే అసలు లోకం ఎంతో వేగంగా నడుస్తుందంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే దేవుని పిల్లరా, బైబిల్ కూడా ఏం చెప్పుద్దంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే భార్యలు అనబడిన వాళ్ళందరూ గుణం లేని వాళ్ళే ఉంటారనా? అమ్మా, గుణం లేని వాళ్ళు ఎక్కువ ఉంటారంట, గుణం కలిగిన వాళ్ళు తక్కువ ఉంటారట. అమ్మ, మీరు అందరూ గుణం కలిగిన వాళ్ళే. యేసు రక్తం జయం. స్తోత్రం చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి కొంచెం. మీరు అందరూ గుణవతులే. మా చర్చిలో ఒక కుర్రోని, ఎవరే ఫలానా వాక్యం చదవరా అంటే
ఆడి గబగబా వాక్యం తీసేసి గర్భవతి అయిన భార్య దొరుకుతా అరుదు అని చదివేశాడు. ఏం చదవాలి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని చదవాలి. ఆడేమని చదివాడు? గర్భవతి అయిన భార్య దొరుకుట. అరే బాబా ఆపరాయ్, నాకే ఎదురైంది. నిజం తమ్ముడా, నాకే ఎదురైంది. కాబట్టి ఏమండి, దేవుని వాక్యం చెప్తున్నటువంటి వాస్తవికమైనటువంటి సత్యాన్ని గురించి ఆలోచన చేస్తే ఇక్కడ వాక్యం అంటుంది కదా, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప భూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇప్పుడు చాలామంది చేస్తున్న పని ఇదే. అర్థమైందా? విశ్వాసులు చేసే పని ఇదే, అయ్యగారులు చేసే పని ఇదే, అమ్మగారులు కూడా చేసే పని ఇదే. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నీ గారులే. స్తోత్రం, హల్లెలూయా. అది గారెలు బూరెలు ఎప్పుడు అవుతాయంటే అదేంటిది? అది గారెలు బూరెలు ఎప్పుడైతే నూనెలో వేసి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ నూనె కాదా, పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. నా దరిద్రం ఏంటో కానీ ఎక్కడికి వెళ్ళినా ఓ సంగీతం ఉండదు, ఓ వాయింపుడు ఉండదు. ఎవరు దొరకలే? ఆయన దొరకలా. మీ అందరు చాలామంది అతిశయాలు ఎలా ఉంటుందో తెలుసా? మా చర్చికి ఎంత ఇచ్చాను తెలుసా? ఎంత ఇచ్చాను తెలుసా? ఎంత అతిశయమో. అసలు ప్రాణం ఎవడిచ్చాడు? బతుకునేవాడిచ్చాడు? నువ్వు బతుకుతున్నావంటే, నువ్వు బ్రతికి ఉన్నావంటే ఎవరి కృప? బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే ఇక్కడ జీవితమే లేదు. ఈనాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవాన్ని గమనించినట్లయితే ఏమండి, దేవుని పేరట వాళ్ళు ఎన్నెన్ని చేశారో, ఎన్నెన్ని ఇచ్చారో, అన్ని ఇచ్చినా ఎవరు కనబడలేదో తెలుసా? రక్షకుడు. రక్షకుడు వారికి దొరకలేదు. ఎందుకో తెలుసా? వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే జ్ఞానమును అనుసరించేది కాదు. జ్ఞానమును అనుసరించేది కాదు. అంటే వాళ్ళలో ఏ జ్ఞానం ఉంది? వెర్రి జ్ఞానం. ఏ జ్ఞానం? అందరూ చెప్పాలి. ఏ జ్ఞానం? వెర్రి జ్ఞానం. అందుకే బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 27వ అధ్యాయం ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. అంటే చాలామంది నేను జీలకర్రలో ఎత్తినా, పుదీనాలో ఎత్తినా, ఆ మీరలో ఎత్తినా, ఈ మీరలో ఎత్తినా అంటున్నారు కదా. అర్థమైందా? నువ్వు ఏ మేరలో ఇచ్చినా అర్థమైందా? యేసయ్య వారలో మాత్రం నువ్వు లేవని అర్థం. యేసయ్య వరలో నీవు లేవు. యేసయ్య వర అంటే ఏంటి తెలుసమ్మా? వర అంటే ఏంటి తెలుసా? వర అంటే మన ఇంటి దగ్గర తవ్వుకునే నుయ్యికేసే వర అనుకున్నారు కానీ కత్తి పెట్టుకునే వర. ఏం పెట్టుకునే వర? కత్తి పెట్టుకునే వర. కత్తి ఎందులో పెడతారు? వరలో పెడతారు. అది స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది తొర్రులో పెడతారు అనుకుండా వరలో పెడతారు.
కత్తిని ఎందులో పెడతారు? తొర్రిలో. కానీ తొర్రి ఏమైంది? వర్ర. అది చాలా జాగ్రత్తగా గమనించాను. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నీవు దేవుని వరలో ఉండాలి అంటే నీ బుర్రలో జ్ఞానం ఉండాలి. ఎందులో? నీ బుర్రలో జ్ఞానం ఉండాలి. అందుచేత బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఏ శరీరం అతిశయం దేవుని ఎదురు అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎవరిని సిగ్గుపరచడానికి? జ్ఞానుల్ని. దైవ జ్ఞానం మా దగ్గరే ఉందని చెప్పి వెర్రవీగిపోతున్న వారిని సిగ్గుపరచడానికి ఏమండి గొర్రెల కాపరులను దేవుడు ఏర్పరచుకున్నాడు. గొర్రెల కాపరులకు ఆయన్ని గుర్చిన సమాచారం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమి తెలియని వాడు ఏమండి దేవదూతను చూచాడు. దేవదూతని చూచాడు. గొప్ప గొప్ప పాగాలు వేసుకుని, అర్థమైందా, మాకంటే గొప్పవాడు లేడని అతిశయపడుతున్న వారికి లేని ముఖ దర్శనం అన్యుడైన కొర్నేలికి దొరికింది. చప్పట్లు కొడి దేవుని మహిమపడతాం. ఎవరికి? అన్యుడైన కొర్నేలికి. అంటే ఈ పాగాలు వేసుకునే వాళ్ళకి అర్థమైందా, దొరకని దైవికమైన ప్రత్యక్షత అలాంటి బలహీనులకు ఎందుకు దొరికింది అంటే, బలహీనుల యొక్క భక్తి దేవుని జ్ఞానానుసారమైనది కాబట్టి ఆయన వారికి ప్రత్యక్షుడయ్యాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదిగో మీరు అనుకునే కోణంలో కాదు, మీరు వెతికే పద్ధతిలో కాదు, ఇదిగో దేవుని జ్ఞానాన్ని వ్రాయబడినట్టుగా వెతకడం నేర్చుకోండి. అప్పుడు ఆయన మీకు దొరుకుతాడు. అందుకే దేవుడంటే ఆశ యూదులకు ఉంది, కానీ ఆయన వారికి దొరకలా. ఎందుకంటే వారి జ్ఞానం ఎలాంటిది అంటే దేవుని ఆజ్ఞానుసారమైన జ్ఞానము కాదు కాబట్టి అది వారికి దొరకలేదు. ఈనాటికి కూడా దొరకలేదు. కానీ అన్యజనులమైనటువంటి మనకి ఆ మహద్భాగ్యం దక్కింది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే ప్రియులారా, ఇదిగో మీ యొక్క దైవికమైన ఆసక్తి దేవుని జ్ఞానాన్ని అనుసరించిందై ఉండాలి. మీ స్వాభిప్రాయాల్ని మీ భక్తిలో స్థాపించకూడదు. మీ సొంత అభిప్రాయాల్ని స్థాపించకూడదు. మీ సొంత నిర్ణయాల్ని భక్తిలో జోడించకూడదు. మీ ఇష్టాలు భక్తిగల జీవితంలోనికి ఆపాదించి నీ ఇష్టాన్ని గెలిపించుకోవాలనే తపన తాపత్రయంతో బ్రతకూడదు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావంటే నీలో దేవుని ఇష్టాన్ని గెలిపించు, నీ ఇష్టాన్ని ఆయన గెలిపించి చూపిస్తాడా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అందుకే ప్రియులారా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే, ఈ రాత్రి ఇదిగో మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. అంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తు ఏమండి వెర్రి వారికి తన గొప్పతనాన్ని తెలియజేశాడు. వెర్రి వారికి తన ప్రేమను తెలియజేశాడు. మేము జ్ఞానులము అని చెప్పుకునే వారిని ప్రక్కకు త్రోసేసి వాళ్ళ మతంలో ఆయన లేకుండా బయటకు వచ్చేసి ఏమండి కులానికి మతానికి అతీతంగా నిలిచి ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మానవుని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, రండి. ఇందులో మనకు కనిపించేది ఏంటో తెలుసా? దేవుని ప్రేమ. చూడండి బైబిల్ గ్రంథాన్ని ఈ ఆఖరిగా ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. ఎందుకంటే సమయం కూడా ఎక్కువైపోయింది కాబట్టి ప్రియులారా ఈ మాట మనం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చప్పట్లు కొడదామా? ఈరోజు నిజంగా నీకు దేవుడు కావాలి అనుకుంటే, దేవుని ప్రేమ నీ ఇంటికి, నీ ఒంటికి, నీ పిల్లలకి, నీ మనసుకి, నీ సమస్తానికి దేవుని ప్రేమ తాకాలి అంటే, దేవుని ప్రేమ అనుభూతిని పొందాలి అంటే, ఆ స్పర్శ నీ జీవితంలో నువ్వు అనుభవించాలంటే ఖచ్చితంగా ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిందేంటో తెలుసా? దేవుడు ఎంత ప్రేమ గలవాడై ఈరోజు కులంలోని కాకుండా, మతంలోని కాకుండా, ప్రాంతంలోని కాకుండా, దేశంలోని కాకుండా ప్రపంచం మధ్య భాగంలో నుండి పిలుస్తూ ఉన్నాడో ఏమన్నా తెలుసా? నా యొద్దకు రండి, మిమ్మల్ని నేను అంధకార సంబంధమైన అధికారముల నుండి నేను మీకు విడుదలిస్తాను. స్తోత్రం చెప్పండి. ఏ విడుదల? అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల. ఈ రాత్రి అమ్మా, దేవుని ప్రత్యక్షత ఈ లోకంలో ఏ తమ్ముడికైనా, ఏ అన్నకైనా, ఏ అక్కకైనా, ఏ చెల్లికైనా, ఏ తండ్రికైనా ఆ ప్రత్యక్షత రావాలి అంటే, కావాలి అంటే, దొరకాలి అంటే ముందు ఆ అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, నాన్న ఎక్కడి నుంచి విడుదల పొందాలంటే అంధకార సంబంధమైన అధికారం నుంచి బయటికి రావాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. జైల్లో ఉన్నవాడికి లోకం ఎంత బాగుందో, ఊరు ఎంత బాగుందో తెలియాలంటే జైల్లోంచి బయటికి రావాలిగా. రావాలా వద్దా? ఏమండి, కారాగారంలో ఉన్నవాడికి ఆ 4 గోడల లోకవాడికి బయట ఏం జరుగుతుందో తెలియదు, పంచాయతీ ఏం మారిందో తెలియదు. అర్థమైందా? ఏటీఎంలో వచ్చినాయో లేదో తెలియదు, ఇంకెంత డెవలప్మెంట్ జరిగిందో తెలియదు. ఆడికి తెలియాలంటే ఎక్కడి నుంచి రావాలి? చెరలో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు నువ్వు అపవాది సంబంధమైనటువంటి చెరలో ఉన్నప్పుడు దేవదేవుని ప్రత్యక్షత నీకు అర్థం కాదు, దేవదేవుని జ్ఞానం నీకు అర్థం కాదు, దేవదేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి సిద్ధపాటు నీవు గ్రహించలేవు. కొంతమంది చెరసాల్లోంచి బయటకు వచ్చేసాం, ఇంకా మాకు తెలియకపోవడం ఏంటనుకుంటారు. ఎలాంటి వాళ్ళు అంటే ఆ యూదులు లాంటి వాళ్ళు. అంటే మీటింగులకు వచ్చి వాక్యం వింటారు, ఆయన దేవుని నీతిని మాత్రం పాటించరు, దేవుని నీతిని పాటించరు. మరి ఎవరు నీతిని పాటిస్తారు? క్యాలెండర్లు అడ్డు పొమ్మని పడిపోతారు. అర్థమైందా? అంటే ఇందులో లేని ఆశీర్వాదం ఎందులో ఉందని అది సింపుల్గా అయిపోద్ది కదా. మా చర్చిలో ఒక ఆవిడ, అయ్యగారు నేను రోజుకి 4 వాక్యాలు చదివేస్తున్నానండి అని. 4 వాక్యాలు చదివేయటం ఏంటి అబ్బా, 4 వచనాలు చదువుతుందా ఏంటి? అమ్మ 4 వాక్యాలు ఏంటమ్మా? 4 వాక్యాలు మీ క్యాలెండర్ ఇచ్చారు కదండి, క్యాలెండర్లో నిన్నటిది, ఈరోజుది, రేపటిది కూడా చదివేస్తున్నానండి. నా అమ్మ తల్లి, నీ భక్తి ఎంత వెలిగిపోతుందో అనుకున్నా. అమ్మ క్యాలెండర్ ఇచ్చింది, క్యాలెండర్లో వాక్యాలు చదువుకుంటా కదమ్మా. వాక్యం చదువుకోవడానికి బైబిల్ ఉంది, క్యాలెండర్ ఇచ్చింది డేట్లు చూసుకోవడానికి. అమ్మా ఏం చూసుకోవడానికి? ఈరోజు డేట్ ఏంటో చూసుకోవాలి. చాలామంది మనం అందరం తెలియగలవాళ్ళమే. మన పిల్లల్ని అడుగుతాం, అరే నానా ఈరోజు తారీఖు ఎంతరా అంటే మన బుర్ర అంత పని చేస్తుంది. అడిగేవాళ్ళు లేరేంటి? ఉన్నారా? ఈరోజు ఏం రోజు, ఈరోజు ఏం రోజో కూడా తెలియకుండా బతికేసేటటువంటి మనుషులు కూడా ఉన్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అంత బాగా వెలిగిపోతుంది లోకంలో మన బుద్ధి. అమ్మా ఇంకొకటి చెప్పాలి, ఈరోజు శనివారం అని, రేపు ఆదివారం అని. లేని పొరపాట్లు చాలామంది జీవితాల్లో చాలా విధాలుగా జరుగుతూనే ఉంటాయి.
ఒకడు తప్పు చేయడు, కానీ నువ్వు చేశాడని భ్రమపడతావు. చేశాడో అని భ్రమపడతావు. అది నీ భ్రమ, కానీ వాడు తప్పు చేయడు. వాడు యథార్థంగానే ఉన్నాడు, నీతిగానే ఉన్నాడు. నీ బుద్ధి సరి అయినది కాక నీ కన్ను చెడినదై నువ్వు చూసేవాడు కూడా చెడినవాడు అని భావిస్తావు. ఈరోజు జాగ్రత్త గమనించాలి. అందుకే బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవికమైనటువంటి సత్యం ఏమిటి అంటే, ఈరోజు ప్రియులరా, మన జీవితంలో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం అంధకార సంబంధమైన అధికారం నుండి బయటికి రావాలి. వస్తేనే దేవుని ఏర్పాటు ఎంత గొప్పగా ఉందో, దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో, దేవుడు నీ కొరకు ఏమి దాచి ఉంచాడో, ఏమి సిద్ధపరిచాడో నువ్వు తెలుసుకోగలుగుతావు. మనసంతా చీకట్లో ఉండిపోతే వెలుగులో ఉన్నటువంటి మేలు నీకు ఎలా అర్థమవుతుంది, ఎలా తెలుస్తుంది? చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది కంగారులో ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న వస్తువు కూడా కనబడదు. అర్థమైందా? ఎదురుగా ఉన్న వస్తువు కూడా కనబడదు. ఎందుకని? కంగారే మనసంతా నిండిపోయింది. కంగారు, టైం అయిపోతుందన్న కంగారు, టైం అయిపోతుందన్న మైండ్ మనసులో ఉన్నప్పుడు ఏమండి మనిషికి దగ్గరగా ఉన్నది కూడా కనబడదు. లోపం ఎవరిలో ఉంది? వస్తువుది కాదు, ఇదిగో గ్రహించుకోలేని నీలోనే ఉంది లోపం. అందుకనే ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, అంధకార సంబంధమైన అధికారముల నుండి సమస్త మానవాళిని విడిపించడానికి ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడి చేశాడు. ఆ మాట మరొకసారి చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడు యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ ప్రపంచమంతటిని కూడా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, తన కుమారుని రాజ్య నివాసులనుగా చేసే విధంగా ఆయన ద్వారా తన ప్రేమను ప్రపంచమంతటికి రుచి చూపించి, ఏమండి, ఆయన రాజ్య నివాసుల్ని చేయడానికి, ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి మనకు విడుదల కలగచేసి, సిలువ అనే కొయ్య ద్వారా గొప్ప విమోచన ప్రకటింపజేసి, ఏమండి, అంతము కాని రాజ్యంలోనికి, నిత్యమైన రాజ్యంలోనికి, మహిమకరమైన వైభవంలోనికి, ఏమండి, ప్రపంచమంతటిని క్రీస్తు ద్వారా తీసుకుని వెళ్ళడానికి నేనే మార్గమును అని చెప్పే యేసుని ఈ లోకానికి పంపించాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోకానికి మార్గం యేసే, దైవరాజ్యానికి మార్గం యేసే. దైవరాజ్యం యొక్క గొప్పతనం తెలియాలి అంటే బుర్రలో ఉన్న వెర్రిపోవాలి. అర్థమైందా? బుర్రలో ఉన్న వెర్రిపోవాలి. బుర్రలో ఉన్న వెర్రిపోవాలి అంటే జ్ఞానమై ఉన్నటువంటి దేవుని యొక్క నీతి నీ బుర్రను వెలిగించే దీపంగా మారాలి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. కాబట్టి ఈరోజు ఆ ప్రకారమైనటువంటి ఏర్పాటు క్రీస్తు ద్వారా ఈ లోకంలో జరిగింది. క్రీస్తు ద్వారా ఈ లోకంలో జరిగింది. దేవుని రాజ్యం శాశ్వత రాజ్యం. అట్టి శాశ్వత రాజ్యానికి నిన్ను నన్ను వారసుని చేయడానికి, కులంతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా, భాషతో సంబంధం లేకుండా దేవుని రాజ్యానికి నువ్వు మనిషిగా పుడితే చాలు, నువ్వు మనిషివైతే చాలు, నిన్ను దేవుని రాజ్యానికి ఆ హక్కుదారుని చేయడానికి నజరేయుడైన యేసు నీకోసం సిలువలో వేలాడి నిన్ను అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చి హృదయం అనే తలుపు తట్టి, ఆ తలుపు తట్టినప్పుడు నువ్వు ఆ తలుపును తీస్తే ఆ అంధకార సంబంధమైన అధికారం నుండి బయటికి తెచ్చి ఇదిగో నీకు నిత్య జీవాన్ని పరిచయం చేసి ఆయనతో నిత్యము ఉండే గొప్ప ఏర్పాటుకి నీకు శ్రీకారం చుట్టాడు. ఎంతటి గొప్ప మహనీయుడైన క్రీస్తును ముందు పెట్టుకో, ఆయన వాక్యాన్ని ముందు పెట్టుకో, ఆయన సత్యాన్ని ముందు పెట్టుకో, ఆయన నీతిని ముందు పెట్టుకో.
నీ స్వనీతిని పక్కన పెట్టు, సొంత అభిప్రాయాలను పక్కన పెట్టు. కులంతో, మతంతో, దేనితో సంబంధం లేని ఇదిగో దేవుని యొక్క నీతిని నీ హృదయంలో ధరించుకుని ఆ నీతికి అనుగుణంగా అడుగులు వేయి. ఇదిగో నీ జీవితంలో ఈ లోకంలో ఎవ్వరూ అందించలేని ప్రేమ యేసుక్రీస్తునందు నీకు శాశ్వతంగా అందించడానికి దేవుడు ప్రేమాస్వరూపిగా నీ కోసం, నీ గ్రామంలో, నీ ఊళ్ళో, నీ వారి మధ్య ఆయన ప్రత్యక్షమై ఇంతటి గొప్ప ప్రేమ స్వారూప్యతతో కూడినటువంటి సువార్త నీ మధ్య ప్రకటింపబడుతుందంటే ఈ విలువను గుర్తించు. దీనికి అనుగుణంగా అడుగులు వేయడం నేర్చుకో. నీ హృదయంలో ఈ వాక్యాన్ని స్థిరపరచుకో. ప్రభుని ఆహ్వానించు. నీ జీవితంలో నువ్వెక్కడ గెలవలేకపోతున్నావో, నువ్వెక్కడ ప్రేమను పొందలేకపోతున్నావో, నువ్వెక్కడ విడుదల పొందలేకపోతున్నావో, నీకు ఏ విడుదల కావాలో, ఎక్కడ ప్రేమ కావాలో, ఎక్కడ నిత్యత్వములోని ఆ ఆశీర్వాదాన్ని నువ్వు వెతుకుతున్నావో అది యావత్తు ఆయన ద్వారా సమృద్ధిగా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమించిన దేవుడు సిలువ వేయబడిన క్రీస్తునద్దకు నిన్ను పిలుస్తున్నాడు. ఆ సిలువలో నీకు చాలినంత ప్రేమ ఉంది. ఆ సిలువలో నీకు అంధకార సంబంధమైన శక్తుల ప్రభావం నుండి విడుదల ఉంది. అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల ఉంది. ఆ సిలువలో నీకు నిత్య జీవం ఉంది. ఆ సిలువలో దేవుని అత్యున్నతమైనటువంటి యావత్ ప్రేమ సంకల్పం నీ కోసం వేచి ఉంది. ఇట్టి ప్రేమను, కులాన్ని, మతాన్ని దాటుకుని ఇదిగో యేసుక్రీస్తునద్దకు వచ్చి ఇట్టి ప్రేమను నువ్వు పొందుకుంటే నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యురాలువే. అట్టి ధన్యకరమైన ఆత్మీయమైనటువంటి ఆనందం క్రీస్తునందు జీవిత కాలమంతా మీకు కావాలి అంటే కుల మతాలకు అతీతంగా ఉన్న క్రీస్తునద్దకు రండి. క్రీస్తును స్వీకరించండి. క్రీస్తు యొక్క ప్రేమను మీ జీవితంలోనికి స్వాగతించండి. ఇదిగో తద్వారా నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుని యొక్క ప్రణాళిక నీ కోసం సిద్ధంగా ఉందన్న వాస్తవాన్ని తెలియచేస్తూ ఈ రాత్రి ఈ మాటలు ముగిస్తున్నాను. వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. మీరు కూడా ఇదిగో సంఘంలో మీ సొంత నీతిని స్థాపించాలని అనుకోకండి. అనుకుంటే మీకు నిత్య జీవం ఉండదు. మీకు నిత్య జీవం ఉండదు. మీరు దేన్ని వెతకడానికి వచ్చారో అది మీకు దొరకదు. యూదులు ఎలా వ్యర్థులైపోయారో నీ విశ్వాసం కూడా వ్యర్థమైపోతుంది. అందుకే నీ విశ్వాసం మనుషుల పద్ధతుల్ని ఆధారం చేసుకోకూడదు. నీ జ్ఞానం, నీ స్వాభిప్రాయాల్ని ఆధారం చేసుకోకూడదు. దేవుని వాక్యపు నీతిని ఆధారంగా చేసుకుని ఈ వాక్యాన్ని మీలో గెలిపించండి. దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు, మీ కుటుంబాన్ని గెలిపిస్తాడు, మీ పిల్లల్ని గెలిపిస్తాడు. మీరు అన్ని విషయాల్లో ఆయన యందు ఆనందిస్తారు. అలాంటి దైవికమైన ఆనందం మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడిన మాటల్ని బట్టి ఒక్కసారి ఇదిగో నిన్ను గెలిపించే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాడు. ఇదిగో నీ నీతిని స్థిరపరచుకుంటున్నావా? దేవుని నీతిని నీ గుండెల్లో స్థాపిస్తున్నావా? దేవుని నీతిని గుండెల్లో స్థాపిస్తే ప్రార్థన అధికమైన మేలు పొందుతావు, దయచేసి అధికమైన దీవెన పొందుతావు, అధికమైన ఆశీర్వాదం పొందుతావు. ఇదిగో నువ్వు ఒట్టి చేతులతో ఎక్కడి నుంచి వెళ్ళడానికి అందరూ నోరు తెరిచిన తమ్ముడు, చెల్లి, అమ్మా, దేవుడిని దీవించబోతున్నాడు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. ఆయన తన ఇచ్చే విడుదల తన చేతుల్లో పెట్టుకుని చూస్తున్నాడు. ఆయన ఇదిగో తన రాజ్యమందు నిన్ను కూర్చుంటబెట్టుకునే నిత్యమైన ఆనందానికి ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన చేస్తావా? దేవుని నీతిని నీ గుండెల్లో స్థాపించుకుంటావా? నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అన్నవాళ్ళు మీ చేతులెత్తి చూపగలిగినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని తండ్రి మీకు వందనాలు. ఇదిగో నీ పిల్లలు ప్రభువా ఈ రాత్రి తమ చేతులెత్తి చూపిస్తా ఉన్నారు. మీరు పట్టుకోండి నాయన. వారికి కావలసినటువంటి ధైర్యం యేసు నామములో వారికి దయచేయుదుము గాక. అయ్యా నీ నామం యొక్క మహిమలో శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని బిడ్డలకు ఇచ్చి మీ అందాన్ని నింపజేసి మేలు చేసి అయ్యా ఈ సభను ఏర్పాటు చేసి నీ కుమారుని భారాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన భారానికి తగ్గట్టుగా ఈ సువార్త ఎందరో గుండెలను వెలిగించగలగడానికి కృపగల మీ కార్యం జరిగించమని అయ్యా నువ్వు నిర్ణయించిన నీతి
లోకం తెలుసుకోవాలి. అలాగున నీ కృప ఈ ప్రాంతం పట్ల విస్తరించు. చేరియున్న నీ పిల్లల్ని ఆశీర్వదించండి, నీ సేవకులను ఆశీర్వదించండి. ఈ కూడికి ఏర్పాటు చేసిన నీ కుమారుని తన కుటుంబాన్ని ఆశీర్వదించండి, సహకారులు ఆశీర్వదించండి. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం కూర్చోనండి. ముందుగా దేవునికి వందనాలు. అలాగే మీ అందరూ చేసిన ప్రార్థన ఫలితం దేవుని మహాకృప మరి ఇటు రీతిగా ఎలా జరగడానికి చాలా సంతోషిస్తున్నాను. అన్ని విధాలుగా దేవుడు కృప చూపించాడు. ఉదయం ఇప్పుడు కూడా దీని అంతటికి కారణం దేవుని మహాకృప, మీ అందరి ప్రార్థనే. చాలా సంతోషిస్తున్నానండి. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. మీరందరూ కూడా ఎంతో సహకరించారు. నిజంగా ఇప్పటి వరకు ఈ మీటింగ్ జరగడానికి ఈ 15 ఇదే గ్రామంలో సంవత్సరం ఇలా సభలు పెట్టడం, ఇది కేవలం దేవుని మహాకృప, మీ అందరి ప్రార్థన సహకారాన్ని బట్టే. దాన్ని బట్టి నేను ఎంత సంతోషిస్తున్నాను. సమయం ఎంతో చాలా ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే దైవజనులు కూడా గౌరవించాలి, సన్మానం చేయాలనుకున్నాం. మరి కొంతమంది దైవజనులు మన మధ్యలో వెళ్ళినారు. మిగిలి ఉన్న దైవజనులను మనం సన్మానం చేయాలి. మీరందరూ కూడా 5 నిమిషాలు ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇప్పటివరకు మీరు సహకరించారు. 5 నిమిషాలు ఉండండి. ఇది మరి ప్రేమతో చెప్పే మాటే. ఇప్పటివరకు మీరు సహకరించినందుకు మీ అందరికీ వందనాలు. ఇలాగే అనేక ఆత్మలు రక్షించబడాలని మరి ప్రార్థన చేయండి. ఈ పరిచర్య ద్వారా, ఈ సువార్త ద్వారా అనేకులు రక్షింపబడి ఆయా సంఘాలు చేర్చబడని స్వార్థం తప్ప వేరే ఆలోచన లేదు. మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో మీరు ఎప్పుడు కూడా ప్రార్థన సపోర్ట్ మాకు ఉండాలని కోరుతూ, మరి నా కోసం, నా భార్య బిడ్డల కోసం, నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయమని కోరుతూ ఎప్పుడు మరి చెప్పిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సేవించి ప్రేమించే వారికి, ఈ మీటింగ్లు ఏర్పాటు చేసినటువంటి తన యొక్క దాసుని కుటుంబానికి చేర్చిన మీ అందరికీ సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు.